దేవుడు మిమ్మును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అయితే ఈరోజు దేవుడు మరి ఒకసారి బలముగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు. మన స్వబుద్ధిని నమ్ముకున్నాం అనుకోండి, మన సొంత తెలివితేటల్ని ఆలోచనలు నమ్ముకుంటే ఏదో ఒక దినమందు మనం పడిపోతాము. అదే దేవుని యొక్క జ్ఞానానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, కదల్చబడము, కూల్చబడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకు వాడక ఫలించు చెట్టు వలె మనం ఉంటాము. నీతి కాలువ యోరన నాటబడిన మొక్క వలె ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మెసేజ్ మీరందరూ కూడా, పవర్ఫుల్ అయిన మెసేజ్ని మీరందరూ కూడా తీసుకోండి. ఈ రోజు నుంచి అయినా మీ స్వంత తెలివితేటల్ని నమ్ముకోకుండా యెహోవాను ఆశ్రయించుడి, అది మీకు మేలవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేయండి. గుడ్ న్యూస్ అండి ఇది.